హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్గా అందరికీ హ్యాపీ ఉగాది. ఉగాది అంటేనే గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి. అందులో 6 రకాల షడ్రుచులు ఉంటాయి. దాంట్లో బెల్లం పాకం, చింతపండు రసము, చిటికెడంత ఉప్పు, చిటికెడంత కారము, మామిడికాయ తురుము, కొబ్బరి తురుము, వాటర్ యాడ్ చేసి తాగితే వేరే లెవెల్గా ఉంటుంది. నా మ్యారేజ్ అయ్యి 2 ఇయర్స్ అవుతుంది. ఇప్పటికి 2 టైమ్స్ వేసాను. అది ఎంత బాగా సెట్ అయిందంటే అంత బాగా సెట్ అయింది. అయితే నిన్న అయితే కొంచెం చిన్న షార్ట్గా పెట్టా. అంటే ఉగాది అంటేనే తెలుసు కదా మీ అందరికీ. ఉగాది అంటేనే కొంచెం సందడిగా ఉంటుంది ఇంట్లో మొత్తము. ఆడవాళ్ళకైతే స్పెషల్గా పనులు బాగుంటాయి అసలు. దాంట్లో వంట పని, ఇల్లు క్లీనింగ్, మళ్ళీ పూజ దగ్గర అన్నీ క్లీన్ చేసి పూజ చేసి నైవేద్యం చేయడం, మళ్ళీ ఇది ఉగాది పచ్చడి, పోలేలు, ఎన్నో పనులు ఉంటాయండి అసలు. నాకు మ్యారేజ్కి ముందైతే ఇవన్నీ ఏం తెలియకపోతుండే, ఎందుకంటే అవన్నీ చేయకపోతుండే కాబట్టి. నేను అసలు అంటే మ్యారేజ్కి ముందు అందరు అమ్మాయిలు అంతేలేండి. మ్యారేజ్కి ముందు అవన్నీ ఏం చెయ్యరు అసలు. మ్యారేజ్ అయ్యాకనే ఎక్స్పీరియన్స్ బాగా వచ్చేస్తుంది అసలు. మ్యారేజ్ అయ్యాకనే బాగా అమ్మాయిలు బిల్డప్ అవుతారు అన్ని మ్యాటర్స్లలో. లైక్ వంటలలో కానీ అన్నిట్లలో, వంట వంటలలో, మళ్ళీ అందరితోటి ఎట్లుండాలి, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ తెలిసిపోతాయి అమ్మాయికి. కంపల్సరీ అమ్మాయి మ్యారేజ్ అయ్యాక బాగా అంటే బాగా నేర్చేసుకుంటుంది. అసలు మ్యారేజ్కి ముందు ఏం నేర్చుకోదు, తక్కువ. బాగా ఏదో మమ్మీకి కొంచెం ఏదో హెల్ప్ చేస్తుంది, కానీ ఇంత అన్నీ చేయడం సింగిల్గా ఏం చేసుకోదు అసలు. ఏదైనా కొంచెం చిన్న పని ఉంటే కూడా అలసిపోతుంది. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఉగాది.